నమస్తే టీవీ9 వీక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటేనే వసంతం, కాలానికి చిక్కని నిత్య యవ్వన అనుభవం. ఆ గాన గంధర్వుడికి తప్ప అదెవరికి సాధ్యం? అందుకే ఎప్పటికీ నిలిచిపోయే ఆ నవ యవ్వన పాటల పరవశాన్ని మనకు అందించడానికి టీవీ9 స్టూడియోకి విచ్చేశారు ప్రముఖ గాయకులు, నటులు, డబ్బింగ్ ఆర్టిస్ట్, నిర్మాత ఎస్పి చరణ్. రండి, గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి తనయుడికి సాదరంగా ఆహ్వానం పలుకుదాం. నమస్కారం అండి చరణ్ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్ అండి, థ్యాంక్ యూ. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఉగాది అనగానే ఒక కొత్తదనం స్టార్ట్ అవుతుంది, సంథింగ్ ఫ్రెష్ ఈస్ గోన్ స్టార్ట్ అండ్ హ్యాపెన్ అనే ఒక పాజిటివ్ స్పిరిట్తో మనం అంతా స్టార్ట్ చేస్తాం. సో ఈ ఉగాదికి మీరేం కాంక్షిస్తున్నారు? ఇంతవరకు ఇట్స్ బిన్ గుడ్ సో ఫార్. దాంట్లో ఏ మార్పు లేకుండా ఉంటే చాలా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా మరి హోప్ఫుల్లీ ఈ ఇయర్ ఎండ్కి నాన్నగారి మెమోరియల్ అయిపోతుందని అనుకుంటున్నాను. అది అయిపోతే ఐ థింక్ దట్ విల్ బీ నాకు ఒక పెద్ద రిలీఫ్ ఉంటుంది. అండ్ నాన్నగారి ఫ్యాన్స్ అందరికీ ఐ వాంట్ టు ఓపెన్ ఇట్ అప్ దిస్ ఇయర్. ఓ నైస్. ఎంత త్వరలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇయర్ ఎండ్ అవుతుంది అనుకుంటానండి. అవునా? సో నైస్. అండ్ మన ఫస్ట్ సెగ్మెంట్, ఓకే, మీ సినిమా పేరే లవ్ యువర్ ఫాదర్. యా. సో లవ్ యువర్ ఫాదర్ అనే టైటిల్ వినగానే ఫస్ట్ మీకు కలిగిన అనుభూతి? ఈ సినిమా చేయాలనిపించింది. అండ్ డైరెక్టర్ గారు నరేట్ చేసిన చాలా వరకు సీన్స్ నాకు రిలేట్ అయినాయి. అండ్ ముందు కథ విన్నాను, దాని తర్వాత సినిమాకి టైటిల్ ఏంటి అని అడిగా. దాని తర్వాత చెప్పారు లవ్ యువర్ ఫాదర్ అని. అండ్ కథ విన్నప్పుడే చేద్దాం అనుకున్నాను. అండ్ టైటిల్ విన్నాక కన్ఫర్మ్డ్గా చేస్తున్నాను అనిపించింది నాకు. అండ్ చాలా సన్నివేశాలు చిత్రంలో కూడా చాలా క్లోజ్ టు మై హార్ట్. ఓకే, బాలు గారికి ఎప్పుడైనా ఐ లవ్ యూ నాన్న అని చెప్పారా? చాలాసార్లు. అంటే మరీ సినిమాటిక్గా ఓవర్ డ్రామాటిక్గా ఉండదు. దెర్ వేర్ సిచ్యువేషన్స్ వేర్ ఐ టోల్డ్ హిమ్ దట్. అండ్ వీ డిడ్ హగ్. There were a lot of moments in life quite emotional, and where he was there for me, support ga. ఉగాది నాన్నగారితో ఎలా సెలబ్రేట్ చేసుకునేవారు? చెన్నైలో మీ ఇంట్లో సందడి ఆ రోజు ఎలా ఉండేది? చిన్నప్పుడైతే నాన్న ఊర్లో ఉండటం అనేది చాలా అరుదు. ఎప్పుడు బిజీగానే ఉండేవారు. ఉగాది అంటే ఎప్పుడు ప్రోగ్రాంలు ఏవో ఉంటాయి. పొద్దున్నే పచ్చడి, దేవుడికి దండం పెట్టుకోవడం, కలిసి భోజనం చేయడం. లెట్స్ మూవ్ ఆన్ టు అవర్ సెకండ్ సెగ్మెంట్ విచ్ ఇస్ పాటల షడ్రుచులు. సో 16 భాషలు, 40,000కు పైగా పాటలు. భాష ఏదైనా ఆ పాటల్లో బాలుగారి పట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన హావభావాలు సరికొత్తగా పల్లవిస్తాయి. మనుషుల్ని కదిలించడం, మనసుల్ని కరిగించడం బాలుగారికి తెలిసినంతగా ఎవరికి తెలుసు? మరి బాలుగారి గురించి ఆయన గారాల బాలుడు చరణ్ కంటే ఇంకా బాగా ఎవరు చెప్పగలుగుతారు? మరి ఉగాది షడ్రుచులు మాదిరిగా వీరిద్దరి జీవితాల్లో ఆ 6 కోణాలను లేదా 6 ఎమోషన్స్ ఏంటి అన్నది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం మాటలు, పాటల రూపంలో. ఫస్ట్ మన షడ్రుచుల్లో ఉండేవి మొదటగా మనందరం మాట్లాడుకునేది తీపి. పలుకు తేనెలూరే తెలుగు పాట. ఎస్పిబి గారి పాటల్లో లేదా మీ పాటల్లో చాలా మధురమైన పాటగా మీరు భావించే పాట, లేదా మీ పాటల్లో నుంచి మధురమైన పాట పాడండి. బాలు గారు మీకు చెప్పిన ఒక మధురమైన మంచి మాట ఏంటో కూడా చెప్పండి. అలివేణి ఆణి ముత్యమా, నీ కంట నీటి ముత్యమా, ఆవిరి చిగురు ఇది ఊపిరి కబురు, స్వాతివాన లేత ఎండలో జాజి మల్లి పూల గుండెలు. మరి మంచి మాట బాలుగారు మీకు చెప్పిన ఒక మధురమైన మాట ఎప్పటికీ మీరు గుర్తు పెట్టుకునేది? ఒక టీవీ ఇంటర్వ్యూ, దాంట్లో సర్ప్రైజ్గా నాన్నగారి వీడియో. సో సడన్గా ఆ వీడియో ప్లే చేశాను అనమాట. ఇట్ వాజ్ సర్ప్రైజ్ ఫర్ మీ. సో దాంట్లో హీ వాజ్ టాకింగ్ టు మీ, నథింగ్ ఇస్ లాస్ట్ నాన్న, ఇట్స్ ఓకే, యూ స్టిల్ హ్యావ్ టైమ్, యూ కెన్ డూ ఇట్ అని. It's very motivational. Gave me strength to to go ahead, go further. So that was unforgettable what he said. ఓకే, అక్కడి నుంచి నెక్స్ట్ రుచిలోకి వచ్చేద్దాం. 6 రుచుల్లో పుల్లన అంటే ఎట్లాంటి పాటలు వస్తాయి? కొంచెం అల్లరి పాట,
కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు, కళ్ళాలే లేనోళ్ళు కవ్వించే సోగాళ్ళు, ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు, హద్దులేవి లేని వాళ్ళు ఆవేశమున్నవాళ్ళు, రారారీ. ఓకే, మీరు మీ నాన్నగారు కలిసి చేసిన ఒక చిలిపి పని మాకు చెప్పండి. స్టేజ్ ఎక్కితే చిలిపే. అక్కడ ఒక్క చోటే వేర్ యునో ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ విత్ హిమ్. అక్కడ తండ్రి కొడుకు అన్న ఆ బ్యారియర్ బ్రేక్ అయిపోతుంది నాకైతే అట్లీస్ట్. అండ్ హీ లెట్స్ మీ బీ. అండ్ ఆయనతో ఒకసారి యుఎస్లో ఏదో ఒక ప్రోగ్రామ్ చేసేటప్పుడు నాన్న వరుసగా 3 పాటలు పాడితే నాకు ఒక పాట. నేను అన్నాను, మాస్టర్ ఇంతసేపు మీరు స్టేజ్ ఎక్కి పాడారు కదా, కొంచెం రెస్ట్ తీసుకోండి, ఆ గొంతుకి కొంచెం రెస్ట్ తీసుకుని కూర్చున్నాను. కానీ అల్లరిగా కోపం వచ్చినట్టుగా వచ్చి, ఏంట్రా మాట్లాడుతున్నావు నా దగ్గర నువ్వు, అసలు ధైర్యం ఎట్లా అయితే నువ్వు ఇట్లా మాట్లాడతావు. కాయలో చెడు కూడా పాడుతున్నాను అనమాట. అందరూ అల్లరి చేస్తుంటే ఆడియన్స్ అందరూ అల్లరి చేయగానే, నా పాట పాడగలరా, మీ పాటలు మేము పాడుతున్నాం కదా, నా పాట మీరు పాడగలరా, ఏం పాటరా అన్నారు. కాయలో చెడు పెట్టు రెడీ అని చెప్పగానే పల్లె పాడేశారు. ఇంకా జనం అంతా అసలు రెచ్చిపోయారు అనమాట. ఇంకా ఐ హ్యాడ్ టు గెట్ హిమ్ ఆఫ్ స్టేజ్. చాలు, మీరు పాడింది నాకు దొరికి 4 పాటల్లో మీరు కూడా పాడేస్తే నాకు ఇక్కడ అవకాశం దొరుకుతుంది, వెళ్ళని చెప్తే నేను వెళ్ళనంటే ఐ వాజ్ పుషింగ్ అమౌంట్ అనమాట. ఇట్స్ ఇన్ సోషల్ మీడియా ఆల్ ఓవర్ ద ప్లేస్. దట్ వాజ్ వన్ ఆఫ్ ద వెరీ క్యూట్ మూమెంట్స్. మన నెక్స్ట్ రుచి ఉప్పు. ఉప్పు లేనిదే ఏ వంటకం కూడా కంప్లీట్ అవ్వదు, రుచే ఉండదు. సో బాలు గారి కెరియర్లో కానీ మీ కెరియర్లో కానీ వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ క్రూషియల్ సాంగ్స్ నాన్నగారి కెరియర్లోదే. ఓంకారనాదానుసంధానమౌగానమే శంకరాభరణము, శంకరాభరణము, శంకరగళనిగళము, శ్రీహరిపద కమలము, రాజరత్న మాలికా తరళము, శంకరాభరణము, శంకరాభరణము. ఇప్పుడు పాడింది చరణ్ గారేనా? నాకు బాలు గారి వాయిస్ వినబడింది. చూసారా మరి? లైఫ్లో మీరు చెప్పినట్టుగా కెరియర్కి సంబంధించి మీకు చాలా డౌట్స్, ఎటు వెళ్ళాలి అన్న డౌట్ ఉన్నప్పుడు మీ నాన్నగారు మీకు ఇచ్చిన లవణం లాంటి సలహా, నీకు ఏది నచ్చితే అది చేయనన్న, ఐఎమ్ దేర్ ఫర్ యూ. సో ప్రొడక్షన్ హౌస్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, యాక్టింగ్ కానివ్వండి, యూనో కొన్నిసార్లు అయితే అమ్మాయి అయితే నువ్వు ఏం చేయొద్దురా, ఊరికే కూర్చో, నాన్న నీకు డబ్బులు ఇమ్మని చెప్తాను నీకు నెల అన్నాను. ఏ మనిషి అలా బతుకుతాడా అమ్మ, అసలు నా వల్ల కాదు, నేను గో టు వర్క్, ఏదో ఒకటి నేను వెతుక్కుంటాలే, నేను పని చేస్తానులే అనేవాడిని అనమాట. మూవింగ్ ఆన్, మన నెక్స్ట్ రుచి కారం. తెలుగు వారికి కారం అంటే ఎంత మమకారం మనందరికి తెలిసిందేగా. సో కారం అనగానే ఒక మంచి గుంటూరు మిర్చి కారం, గుంటూరు కారం లాంటి ఒక పాట, అంటే నా ఉద్దేశం ఒక మాస్ నెంబర్. ఈ పేటకు నేనే మేస్తిరే, నిరుపేదల పాలిటి పెన్నిధి, ఈ పేటకు నేనే మేస్తిరి, నిరుపేదల పాలిట పెన్నిధి, కాయ కష్టం ఎరగని వాళ్లకు ఖబర్దారు దస్తే నేనే మేస్త్రి, నేనే ముఠా మేస్త్రి. థ్యాంక్ యూ. వావ్, లవ్లీ లవ్లీ. నేను ఈ సాంగ్ పాడతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ చేశారు? ఏమో ఏది పాడతారు ఏదనుకుంటారా అనుకుంటూ వెయిట్ చేస్తాను. మాస్ అంటే చిరంజీవి గారేనా కదండి, అంతే. ఆయన పాట రాకపోతే అలాగే చెప్పండి. మన నెక్స్ట్ రుచి వగరు. షడ్రుచుల్లో వగరు కూడా ఉంది, అంటే గొంతులో కషాయం లాగా, అంటే కొంచెం ఇష్టం కొంచెం కష్టం లాంటి. నేను పాడలేను, ఎందుకంటే అగైన్ ద ఎమోషనల్ కోషంట్ ఆఫ్ ఇట్. నేను ఇందాక చెప్పినట్టుగా నేను తలచిన అదే నేను అదే చెప్దాం అనుకున్నాను. చాలా నాకు అది చాలా వగరు. అది ఆ పాట అనేది రికగ్నైజ్ చేస్తాను, మీ అందరికీ తెలుసు, మీరు అందరూ హమ్ చేస్తారు. సరే, ఓకే. ఓకే, మన ఆఖరి రుచి
చేదు ఎవరికి వద్దు చేదు, కానీ అది అంత అట్లాంటి పాట మంచిది. ఏం పాట అబ్బా. అంటే ఎవరికి ఇష్టం లేనిది కాదు దీని అర్థం. ఎప్పుడు నాన్నగారి స్టేజ్ ఎక్కినప్పుడు ఈ పాట పాడితే ఐఎమ్ ఆల్వేస్ ఇన్ టియర్స్. ఐ నెవర్ వాంటెడ్ హిమ్ టు సింగ్ దట్ సాంగ్. అంతర్యామి అలసితి సొలసితి, అది నాకు అస్సలు నచ్చని పాట. అసలు అది జనాలకి ఎంత ఇష్టమో నాకు అంత కష్టం. ఐ ఫర్ అ ల్యాక్ ఆఫ్ అ బెటర్ వర్డ్ ఐ హేట్ దట్ సాంగ్. ఓకే, బాలు గారి పాటలన్నీ నెమరేసుకున్నాం కదా, అండ్ ఈ రౌండ్ మీ పాటలు. ఓకే, పాటగా పల్లవించిన పదం కొన్ని పదాలు ఇస్తాను. చెప్పండి. ఓకే, ఫస్ట్ వన్ చాలా వెరీ ఈజీ, మీరు లైక్ కేక్ వాక్లా ఉంటుంది. ప్రేమ చిగురించింది అనుకోండి. ప్రేమ, మీకు ఇచ్చిన పదం ప్రేమ. ప్రేమతో మీరు పాడిన పాటల్లో నుంచి ఒక పాట. ఆ ప్రేమ అన్న మాట ఉండాలా? పల్లవిలో. చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా, మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమా, మనసంతా నువ్వే మనసంతా నువ్వే మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే. ఏ ఏ థ్యాంక్ యూ. ఓకే, రెండో పదం అందం. ఇది మోస్ట్ ఫేవరెట్ సాంగ్. ఇంతందం దారి మళ్ళింద భూమిపైకే చేరుకున్నదా, లేకుంటే చెక్కి ఉంటారా అచ్చు నీలా శిల్ప సంపద, జగత్తు చూడని మహత్తు నీదెలే, నీ నవ్వు తాకి తరించి తపస్సిలా, నిశీదులన్నీ తలంచి తుషారానివా. వావ్. రాగాలు. ఎగిరే మబ్బుల్లోన పగలే వెన్నెల వాన, పలుకే నవ్వుల వీణ, గుండెల్లో సాగే రాగాలేవో. ఏ ఉదయం ఏ హృదయం ఓ తారరారారారా. నెక్స్ట్ అలలు. అలలే చిట్టలలే ఇటు వచ్చి వచ్చిపోయి అలలే, నన్ను తడుతూ నెడుతూ నురగై కరిగే తననని ననని, తొలిగా పాడే ఆ పల్లవి అవునేలే, దరికే వస్తే లేదంటావే నగిల నగిల నగిలా, హో బిగువు చాలి నగిల, ఓహో నగిల నగిల నగిలా, హో బిగువు చాలి నగిల, ఓహో పడుచు పాట నెమరు వేస్తే ఎదలో వేడే పెంచే, పడక కుదిరి కొనుకు పట్టి ఏదో కోరే నన్నే, కాయలవ్ చెడు గుడుగుడు కన్నే ఉడుకుడు. చినుకు పూలు. మీరు పాడారు, ఇప్పుడు అంటున్నారు. చినుకు పూల, అది ఎలాగని మర్చిపోతాను నేను అసలు. ఎలా అండి మీరు ఎలా మర్చిపోతే? చినుకు పూలు ఎక్కడ వస్తుంది ఆలోచిస్తే పాడుతూ ఉంటే వస్తుంది. మెల్లగా కరగని రెండు మనసుల దూరం, చల్లగా తెరవని కొంటె వలపుల ద్వారం, వలపు వానగారాలే పంపుతున్నది ఆకాశం, చినుకు పూల హారాలే వావ్ అల్లుతున్నది మన కోసం, తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లును వంతెన వేసిన శుభవేళ, ఈ వర్షం సాక్షిగా తెలపని నువ్వు నాకే సొంతం, ఈ వర్షం సాక్షిగా కలపని బంధం. ఓకే, అండ్ ఫైనల్ ఇంకొక వర్డ్ ఇస్తున్నాను. ఇది నాన్నగారు పాడిన పాటల ఫస్ట్ వర్డ్ ఇస్తున్నాను, ఆమని. సుఖాలతో పికాలతో ధ్వనించిన మధుదయం, దివి భువి కళానిజం, స్పృశించిన మహోదయం,
మరో ప్రపంచమే మరింత చేరువై నివాళి కోరిన ఉగాది వేళలో గతించిపోవు గాథనేనని ఆమని పాడవే హాయిగా మూగవై పూకు ఈ వేళ రాలేటి పూల రాకాలతో పూసేటి పూల గంధాలతో మంచు తాకి కోయిలా మౌనమైన వేళలా ఆమని పాడవే హాయిగా ఆమని పాడవే హాయిగా. చూసారా, ఒక్క మాట కూడా మిస్ అవ్వలేదు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్స్లో మనం ఇళయరాజా గారి గురించి. ఇళయరాజా గారి గురించి ఒక మాట తప్పు మాట్లాడితే అప్పుడు వస్తుంది కోపం నాన్నగారికి. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారు, నీకేం తెలుసు అసలు? వాట్ యు నో అబౌట్ హిమ్? లెట్ హిమ్ బీ ద వే హీ ఇస్. అది వాడు అట్లాగే ఉంటాడా, అట్లాగే ఉండని, అయితే ఏంటి నీకేంటి, ఇట్లా ఇంత ఆర్గ్యుమెంట్కి వస్తారు నాతో పాటు. అబ్బో, ఇళయరాజా గారి గురించి మటుకు అసలు ఏం అనకూడదు అనమాట. నైస్. అండ్ ఫైనలీ బాలు గారికి భారతరత్న రావాలని కోరుకుంటున్నారా? ఇది నేను నాన్నగారికి ఒక మెమోరియల్ కట్టాలన్నది నాకు కర్తవ్యం అనుకుంటున్నాను. నాకు విగ్రహాలు పెట్టడం అనేది నాకు అంతగా నచ్చదు, ఎందుకంటే ఎవరు దాన్ని పరామర్శించరు. దాని తర్వాత వాటి మీద పక్షులు అవి పడుతుంటే ఎవరు క్లీన్ చేస్తారంటే మనం చేయలేము. చేస్తే అది నా ప్రైవేట్ ప్రాపర్టీలో నేను పెట్టుకోవాలి నాన్నగారి విగ్రహం. వచ్చేవాళ్ళు వచ్చి చూసి వెళ్ళి దండం పెట్టుకుంటే ఓకే. సో దట్ విల్ బీ అ పార్ట్ ఆఫ్ ది మెమోరియల్. యాజ్ ఫార్ as భారతరత్న is concerned, people know what he is and whether he deserves it or not. వాళ్ళు ఎవరినేమంటే నేను అప్లికేషన్ అయ్యాను. ఓకే. బాలుకి పాట అంటే ప్రాణం. ఆ పాట కోసం తుది శ్వాస వరకు బతికారు. తెలుగు పాటని బతికించారు. మీ పాట కావాలి అంటే చాలు ఎక్కడికైనా వెళ్ళి చిన్నారులకు స్వరాలు నేర్పించి వారితో కలిసి పాడిన పాటల తోటమాలి బాలు. అదే వారసత్వాన్ని కొనసాగిస్తూ బాలు సంగీత స్రవంతిని చరణమై కొనసాగిస్తున్న చరణ్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రేక్షకులందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు. TV9 ప్రేక్షకులందరికీ విశ్వవసు ఉగాది శుభాకాంక్షలు.